అందరికి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో లీడ్ చేయకుండా లాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చేసి కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అనమాట. ప్రతిరోజు కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అని చెప్పేసి షార్ట్స్ లోని అండ్ లాంగ్ లెంత్ వీడియోలోని చెప్తూనే ఉన్నాను. కానీ దాని ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ రోజు వరకు మీతో షేర్ చేసుకోలేదు. సో ఈ రోజు నేను మీతో అసలు ఏంటి కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఫైనలీ ఇవైతే కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అన్నమాట. ఇవి ఓన్ గా స్టిచ్చింగ్ చేసినవి, అంటే ఓన్లీ డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ మాత్రమే. సో ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు, ఓన్లీ డిజైన్. అది ఓన్లీ డిజైన్ మొత్తం కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఏది ఆర్యా వర్క్ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, ఎక్కడ స్టిచ్చింగ్ చేయించినవి లేదంటే ఎంబ్రాయిడరీ వేరే వాళ్ళకి ఇచ్చి చేయించినవి అవి కూడా కాదని ఓన్ గా నా చేత్తో నేను స్టిచ్చింగ్ చేసి నేను మీకు ఈ రోజు షేర్ చేసుకుంటున్నాను. ఇవి నాది ఆన్లైన్ పేజ్ లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో దాని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవి చూస్తూ ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడేసుకుందాం. సో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అవుట్ఫిట్ చూసేద్దాం. ఇది ఓన్ గా కస్టమైజ్ చేసింది, మొత్తం కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇది వచ్చేసి యోక్ పార్ట్. తగ్గి నుంచి చూపిస్తాను, ప్రతిదీ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం కూడా యోక్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ వర్క్ అండ్ కట్ బీట్స్, షుగర్ బీట్స్ మొత్తం కూడా ఇట్లాగా స్టోన్ వర్క్ అన్నమాట మిడిల్ లోని. అండ్ ఇది వచ్చేసి యోక్ పార్ట్, ఓన్లీ ఫ్రంట్ సైడ్ యోక్ పార్ట్ కి మాత్రమే. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్స్ కి 3 లైన్స్ లో ఇచ్చేసాను డిజైన్ మొత్తం. యోక్ పార్ట్ దగ్గర ఏదైతే డిజైన్ వేసానో మొత్తం కూడా సేమ్ అదేలాగా హ్యాండ్స్ కూడా అన్నమాట. అండ్ ఇది రిఫరెన్స్ పిక్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను కదా, రిఫరెన్స్ పిక్ ద్వారానే ఇదైతే స్టిచ్చింగ్ చేశాను. రిఫరెన్స్ పిక్ కి కుట్టిన దానికి మాక్సిమం ఒక్క 10% వేరియేషన్ అంతే తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే అది బొటెక్ నుంచి స్టిచ్ చేసింది, ఇది ఓన్ గా కస్టమైజ్ చేసింది. బొటెక్ నుంచి స్టిచ్చింగ్ చేసింది అంటే అది మినిమం ఒక 20,000 16,000 అరౌండ్ 6,000 దాటే ప్రైజెస్ ఉంటాయి, కానీ దానికన్నా లో ప్రైస్ ఉండదు. బట్ నేను ఇచ్చేసే ప్రైజెస్ చాలా లో బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడాను. సో వీటి యొక్క డీటెయిల్స్ క్లియర్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు యోక్ పార్ట్ ఇంత ప్లెయిన్ గా ఉందని అనుకుంటున్నారు, బట్ ఇది ఇంకా వర్క్ అయితే చెయ్యాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసి లేస్ వస్తుంది అనమాట. లాస్ట్ షార్ట్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. ఇది వచ్చేసి లేస్ వస్తుంది యోక్ పార్ట్ దగ్గర, అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇదే లేస్ అనమాట. అంబ్రెల్లా లెంత్ వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నేను క్లియర్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ అవుట్ఫిట్. సో సెకండ్ అవుట్ఫిట్ అయితే ఇది అయితే ఓన్లీ క్లాత్, దీని మీద స్టిచ్చింగ్ అయితే ఇంకా చేయలేదు. బట్ ఇది నేను ఎలా క్రియేట్ చేద్దాం అనుకున్నా అంటే, ఇప్పుడు క్లాత్ మీద డిజైన్ లా చేసి దాని ప్యాచెస్ లా చేస్తారు కదా, సో అదే అన్నమాట. ఇవి వచ్చేసి ప్యాచ్ డిజైన్. మొత్తం కూడా ప్యాచ్ డిజైన్స్ అండి, క్లియర్ గా కనిపిస్తుంది. ఇవి మొత్తం కూడా ప్యాచ్ డిజైనే. ఇది వీనెక్ వచ్చేసి సైడ్ లో ఇట్లా బంచ్ లాగా డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని కోసం మీకు క్లియర్ గా తెలియదు. సో ఇది కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ లేట్ చేయకుండా థర్డ్ అవుట్ఫిట్ అయితే చూసేద్దాం. ఫైనలీ ఎల్లో కలర్ అవుట్ఫిట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అన్నమాట. చాలా ఇష్టపడి చేసుకున్నాను. ఇది ఏ రిఫరెన్స్ నేను చూడలేదు, ఓన్ గా కస్టమైజ్ చేసుకున్నది, ఓన్ గా నా కోసం స్టిచ్చింగ్ చేయించాను అనమాట. అండ్ ఇందులోనే చెప్తున్నాను, ఈ బ్లూ కలర్ వచ్చేసి క్లయింట్ కోసం నేను స్టిచ్చింగ్ చేసింది, ఇది ఇంకా పంపించాలి. ఇది కూడా క్లయింట్ కోసమే చేశాను. అండ్ ఇది మాత్రం నా ఓన్ గా నా కోసం స్టిచ్చింగ్ చేసుకుంది అనమాట. మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను,
చున్నీ లవర్స్ అని ఒక వీడియో, షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఎస్, ఆ చున్నీ లవర్ తాలూకా అవుట్ ఫిట్ ఇది. చాలా ఇష్టపడి వర్క్ మొత్తం చేసుకున్నాను అనమాట. మొత్తం ఇదంతా కూడా చేతి కుట్టేనండి, ఏది మిషన్ ఎంబ్రాయిడరీ కానీ ఏది చేసింది కాదు. ఇది మొత్తం కూడా సీక్వెన్స్, కట్ బీట్స్, ఇది రింగ్ నాట్ స్టిచ్ అంటారు కదా, రింగ్ నాట్ స్టిచ్. ఇది వచ్చేసి రింగ్ నాట్ స్టిచ్. ఇది మొత్తం స్టోన్ అండ్ కట్ బీట్స్, షుగర్ బీట్స్ మొత్తం కూడా. ఇదైతే ఇలా పెట్టుకున్నప్పుడు సైడ్ లో ఇలా బంచ్ లా వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇది సో హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇది. హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా డిజైన్ అయితే చేయించుకున్నాను. ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది. 4 మీటర్స్ దగ్గర క్లాత్ అన్నమాట. ఇది 4 మీటర్స్ క్లాత్ మీద ఇది స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. సో ఇది నా బర్త్డే కానీ స్పెషల్ గా డిజైన్ చేసుకుంది అనమాట. ఒక చున్నీ కోసం, ఆ చున్నీ అంత ఇష్టం అనమాట, దాని క్లాత్ కానీ మెటీరియల్ కానీ. అందుకని ఇది స్పెషల్ గా డిజైన్ అయితే చేసుకున్నాను. చాలా బాగా నచ్చి చేసుకున్నానండి. ఇది మొత్తం కూడా ఒక అరౌండ్ 1 వీక్ పట్టేసింది. కరెక్ట్ గా కూర్చుంటే ఒక 2-3 days లో కంప్లీట్ అయిపోతుంది. బట్ నేనైతే ఒక పక్క నా వీడియోస్ చేసుకోవడం, నా వర్క్స్ చేసుకోవడం, నేను బయటకు వెళ్ళి వీటి యొక్క క్లాత్స్, మెటీరియల్స్ అవన్నీ కూడా తెచ్చుకొని స్టిచ్చింగ్ చేసుకొని, ఒక పక్క అవి చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, మొత్తం కూడా చేసేసరికి నాకు అరౌండ్ 2 weeks పైన పట్టింది నేను ఈ క్లాత్ డిజైన్ చేయడానికి. ఫైనలీ ఇదైతే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు స్టిచ్చింగ్ అయిపోతుందో, ఎప్పుడెప్పుడు నేను ఇది వేసుకుని నేను మీ ముందు షేర్ చేసుకుంటానని రెడీగా ఉన్నాను అనమాట. అండ్ ఇవి మొత్తం కూడా ఈ క్లాత్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పక్కన స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి నా పేజ్ చెక్ చేయండి. అక్కడ చూపించిన ప్రతి ఒక్కటి కూడా కస్టమైజ్డ్ అవుట్ఫిట్ అండి. ప్రతి ఒక్కటి కూడా నేను మళ్ళీ దాని సేమ్ సిమిలర్ తీసి డిజైన్ చేస్తే మీకు పంపించాను. మొత్తం కూడా చేతి కుట్టానండి, మిషన్ ఎంబ్రాయిడరీ కానీ ఆర్యా వర్క్ కానీ ఏది కాదు. ఫైనలీ ఇది వచ్చేసి నా కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేసినట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ ఎవ్రీ అప్డేట్ కూడా దాంట్లోనే అప్లోడ్ చేస్తాను. అండ్ దీంట్లో యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ మెయిన్ కొన్ని మాత్రం ఈ అవుట్ఫిట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా వాటిలోనే పెడతా ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. సిమిలర్ అనమాట, అంటే అది రిఫరెన్స్ గా వీడియోస్ పెడతాను కానీ క్లియర్ వీడియో అండ్ క్లియర్ గా ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇప్పుడు ఈ క్వాలిటీ చూసారు కదా, ఎంత క్లియర్ గా డిజైన్ అయితే చూపించాను. సేమ్ ఇదే క్వాలిటీలో అయితే నేను మీకు డిజైన్ అయితే చేసి పంపిస్తాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా అప్ టు డేట్ చెక్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అనుకుంటాను. మరి బాయ్ బాయ్.